టెంపుల్కి వెళ్ళి పూజారిత్వ అలా అలా తెలిసిన తర్వాత మమ్మీ వాళ్ళకి కూడా చాలా డేస్ తర్వాత చెప్పడం జరిగింది. అంటే మమ్మీ వాళ్ళకి అంటే 9th క్లాస్ ఉన్నప్పుడు 9th క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది. రేణుక ఎల్లమ్మ దేవత గారు వచ్చారు. సో అలా వచ్చినప్పుడు ఏమైంది అంటే హాస్టల్లో ఉన్న సిచ్యువేషన్ కదా? హాస్టల్లోనే ఉన్నాక నైట్ వచ్చిందన్నమాట. పౌర్ణమి రోజు నైట్ 1 o'clockకి అలా. ఎవరు గుర్తించారు మరి ఇలా వచ్చిందని? అప్పటికి గుర్తించలేరు, అంటే సీనియర్స్ అందరు భయపడేవారు, అరే ఏదో అయిందిరా అనేసి. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా వస్తుందంట, వాళ్ళు కూడా అలా అలా అడిగి తర్వాత కన్ఫర్మ్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి తర్వాత కన్ఫర్మ్ చేసుకొని చాలా రోజుల తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు 10th హాస్టల్లోనేనా లేదంటే? హాస్టల్ కాదు, అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇంతకుముందు 9th వరకు హాస్టల్. ఓకే, ఇలా రావడం వల్ల అప్ అండ్ డౌనా? అంటే చూసి భయపడుతున్నందుకే ఎవరైనా? అలా నాకు కూడా ప్రాబ్లం అవుతుంది అలా అనేసి. ప్రాబ్లం అంటే ఏ విధంగా? ఏమైనా చెడు ఉన్నా, లేకపోతే ఇట్లా పీరియడ్స్ ఎవరికైనా అయినా, ఏదైనా అనిపించింది మనసుకు అనిపించిన ఇది చెడు ఉందనేసి అలా అని హాస్టల్లో ఉంటలేను. ఓకే, అందుకని అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇప్పుడు 10th క్లాస్ చదువుతాం. సరే, ఇప్పుడు 10th క్లాస్ అంటే చాలా క్రిటికల్ ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇదే టైంలో మీరు కంప్లీట్లీ మీకు దేవుడు రావడము ఇదంతా ఇంకొక ఫేజ్. సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎలా అంటే 2-3 వీక్స్ అయ్యింది స్కూల్కి వెళ్ళాక. సో ఇంట్లోనే చదువుకుంటున్నా అప్పుడప్పుడు, అటు దేవుళ్ళది చూసుకుంటున్నా, ఇటు చదివే టైంలో చదువుతున్నా. అంటే రేణుక ఎల్లమ్మ గారు ఒక్కరు కాకుండా మిగతా ఎవరైనా వచ్చారు? పోచమ్మ కూడా. ఓకే, అంటే మీ ఇంట్లో తరతరాలుగా ఏమైనా ఉండేనా? లేదక్క, తరతరాలుగా అసలు ఏవి లేవు. నాన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరికి లేదు, ఫస్ట్ నాకే. ఫస్ట్ మీకే. అంటే 2 years అవుతుందా ఇట్లా దేవత రావడం? ఈ మంత్ని కలిపి 1 year అవుతుంది. ఈ మంత్ని కలిపి 1 year అవుతుంది. ఓకే, సోషల్ మీడియాలో ఈ మంత్ నుంచే కనిపిస్తున్నారు అనుకుంటా కదా, అంటే 1 year నుంచి ఏమైంది అసలు? అంటే అప్పటికి లేను కదక్క, ఎవరు గుర్తించలేరు. ఆ ఫేమస్ అవుదామంటే ఎలా అయినా ఫేమస్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఎట్లా అనుకుంటారు అంటే నేను ఫేమస్ కావడానికి బయటికి వచ్చినా అనేసి ఇప్పుడు అనుకుంటారు. నేను ఫేమస్ అవుదాం అనుకుంటే అప్పుడే ఫేమ్ అవుతుండే కదా, ఇంతవరకు రాకపోతుండే కదా. అంటే ఇంటర్వ్యూస్ ద్వారా కూడా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి, ఫేక్ అనేసి. చాలామంది కూడా అనరాని మాటలు అనడం, కామెంట్స్ బ్యాడ్గా పెట్టడం, ఇప్పటికీ కూడా నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే స్టార్టింగ్లో మీకు ఎలా వచ్చింది దేవుడు, ఎలా వచ్చింది? హాస్టల్ ఉన్నప్పుడు midnight పౌర్ణమి 1 o'clock వచ్చింది అని అంటున్నారుగా, ఎలా వచ్చింది? అంటే ఆ టైంలో మీరు ఏం చేశారంట, మీకు ఏమైనా గుర్తుకుందా? అందరం మాట్లాడుకుంటున్నాం బాగానే, అంటే ఇక హాలిడే ఉంది కదా అనేసి అందరం మాట్లాడుకుంటే ఇట్లనే డ్యాన్స్ కూడా చేస్తారు కదా, గర్ల్స్ హాస్టల్ ఉన్నప్పుడు అలా చేస్తారు. అలా డ్యాన్స్ చేస్తుండగానే అందరు డ్యాన్స్ చేస్తున్నారు, నేను సడన్గా కింద కూర్చొని జుట్టు విడబోసుకొని పసుపు రాసుకొని ఏడవడం, గట్టిగా అంటే ఏడవడం లాంటివి చేసినానంట. అవన్నీ మీ తోటి ఉన్న వాళ్ళు చెప్పారు? మరి పేరెంట్స్కి ఎప్పుడు చెప్పారు మీరు? ఒక 15-10 days తర్వాత చెప్పిన. ఏమన్నారు మరి? ఒప్పుకోలేదు, అప్పటికి కూడా ఒప్పుకోలేదంటే నమ్మలేదా? నమ్మలేదు. నేను ఏదో పిచ్చిగా చేస్తుంది, పిచ్చిది అయిపోయింది అలా అనుకున్నారు. అంటే ఇప్పటి వరకు చూడలేదు కదా ఫ్యామిలీలో ఎవరికి కానీ, అలా అని నమ్మలేదు.